మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకుందాం. నీ ఆహారము ఆకలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ యెషయా గ్రంథములో మనకు తెలియజేయబడుతుంది వాక్యము. ఈ మధ్య మనము చూస్తూ ఉన్నాము, ఇది సీజన్ అన్నమాట. ఉపవాస కూడికలు పెట్టడానికి, ఆరాధనలు జరిపించుకోవడానికి ఇది సీజన్. జూలై దగ్గర నుండి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ వరకు ఆరాధనలు, ఉపవాస కూడికలు పెడుతూనే ఉంటారు. 21 రోజు కొంతమంది, వారం కొంతమంది, 30 రోజులు కొంతమంది, 40 రోజులు కొంతమంది, 50 రోజులు కొంతమంది, 100 రోజులు కొంతమంది, ఇలా ఉపవాస ప్రార్థనలు పెడుతూనే ఉంటారు. ఇంతెంత కాలం ప్రార్థనలు పెడుతున్నప్పుడు, ఇంతెంత కాలం ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నామా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో తెలియజేస్తున్నాడు కదా, నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టాలి అంటున్నాడు. మనం ఉపవాస ప్రార్థన చేసి మనం ఎవరికి అవసరతలో ఉన్న వారికి కనీసం ఆహారమైనను అందించకపోతే అది దేవునికి ఇష్టం ఉండదు. మన పొరుగు వారికి ఎంతో పేదరికంలో ఉండి మనమేమో ఎంతో ఐశ్వర్యంతో ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టం లేని పని అనమాట. ఆ టైంలో మనం ఉపవాసం ఉండటం కూడా దేవునికి ఇష్టం లేని కార్యం. దేవునికి ఇష్టమైనది ఏదంటే ఆకలిలో ఉన్న వారికి ఆహారం పెట్టుటయు, ఇంకా నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనకుండా ఉండటయు. ఇది కూడా దేవునికి ఇష్టం కాదు. మన రక్త సంబంధికి మన ముఖం తప్పించుకోవడం అంటే అది వారిని దూరపరచుకోవటమే అన్నమాట. అలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఇవేమి మనం చేయకూడదు, దూరముగా ఉండాలి వీటికన్నిటికంటే. నీ రక్త సంబంధికి ముఖం తప్పించకుండా ఉండటానికి, ఇంకా దిక్కుమాలిన వారికి, పేదలకు సహాయం చేయడానికి, వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వడానికి, ఇవన్నీ మనం చేసినప్పుడు, మనం ఉపవాసం చేసిన అది దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవేమీ చేయకుండా ఒక్క ఉపవాసం దినాలు దేవుని సన్నిధిలో చేరి వాక్యం వింటూ ప్రార్థనలు చేస్తూ ఉపవాసం చేస్తూ ప్రార్థనలు గడిపినప్పుడు, ఇవేమీ చేయకుండా ఉంటే దేవుడు మన ఉపవాసాలని లెక్కించడు. దేవుడు ఉపవాసాలని పట్టించుకోడు. ఎందుకంటే మనం ఆ విధముగా సహాయపడట్లేదు అని మన మీద దేవునికి జాలి కనికరం కలగదు. కాబట్టి మనము ఏమని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మనం ఏం చేయాలని తెలియజేస్తున్నాడు. ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇవ్వాలని, వస్త్రహీనులకు వస్త్రం ఇవ్వాలని, సహోదరులకు ముఖం చాటేసుకొనకుండా ఉండాలని, పేదలకు సహాయం చేయాలని. ఈ విధముగా మనం చేసినప్పుడు మనం ఎంతో హెచ్చింపబడతాం అంటున్నాడు. మన నీతి ఎంతో హెచ్చింపబడుతుంది అంటున్నాడు. నీ వెలుగు వేకువ వల్లే ఉదయించును అని కూడా అంటున్నాడు. కాబట్టి మనం ప్రార్థనలు చేస్తున్నాము, వీటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసాలు ఉంటున్నాము, వీటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఉపవాసం చేసేటప్పుడు మన జీవితం ఎలా గడుపుతున్నాము, మనం ఆ దినాలు ఎంత పరిశుద్ధముగా జీవిస్తున్నాము, ఇవి కూడా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మన ఉపవాసాలు దేవుని సన్నిధికి చేరతాయి, మనం ఆశీర్వదింపబడతాము. ఇంకా దేవుడు మనకేమని తెలియజేస్తున్నాడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటున్నాడు, నీ నీతి నీ ముందర నడుచును అంటున్నాడు. ఈ విధముగా మనం ఉపవాసం చేసినప్పుడు, మనము ఆకలిగిన వారికి ఆహారం ఇచ్చినప్పుడు, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చినప్పుడు, బేదలను కనికరించినప్పుడు, ఇంకాను మనము వారికి సహాయపడుతూ మన ఉపవాస ప్రార్థనలు కొనసాగించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మనకి నీతి మీ ముందర నడుచును అంటున్నాడు, మీకు స్వస్థత శీఘ్రముగా వచ్చును అంటున్నాడు. కాబట్టి ఆ విధమైన ఉపవాసాలు చేద్దాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. నాయనా తండ్రి, బిడ్డలు మా తండ్రి అనేక మంది ఉపవాస ఆరాధనలు నిర్వహించుకుంటున్నారు. వాటితో పాటుగా నాయన మీరు చెప్పిన ఈ వాక్యాలు కూడా వారు నెరవేర్చుకుంటూ ప్రభువా
మీరు మా తండ్రి మీ వాక్యానుసారముగా వారు జీవించి ప్రభా మీ మేలులు పొందుకునేవారు గాను, మీ యొక్క కృపలను పొందుకునేవారు గాను, స్వస్థత శీఘ్రముగా పొందుకునేవారు గాను బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ఎంతమంది ఎన్ని మందిరాల్లో ఎన్ని కుటుంబాల్లో ఉపవాస ఆరాధనలు జరుపుకుంటున్నారో వారందరితో ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ప్రభా వారి ఆశీర్వాదకరంగా వారి ఉపవాసాలు జరుపునట్లు నాయన, వారు మేలుకరంగా వారి ఉపవాసాలు ఉండగలిగినట్లు నాయన ఈ వాక్యం ద్వారా వారు బలపరచబడినట్లును ఆశీర్వదింపబడినట్లును మీ కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.